శకుని పన్నిన పన్నాగం సఫలమయ్యిందనిపిస్తోంది. వినాశనాన్ని సృష్టించే ఆ కాళరాత్రి ముంచుకొస్తోంది. ఆ రాత్రి అక్కడ భీకరాగ్ని ప్రజ్వలితుంది. భీకరాగ్ని. అందులో పాండవ వంశం నిర్వంశమైపోతుంది. హల్లుడు నిర్వంశమైపోతుంది. వారణావతంలోని లాక్షాగృహంలో పాండవులపై మృత్యుఛాయలు అనుక్షణం దగ్గరవుతూనే ఉన్నాయి. పాండవులు రానున్న ఘోర విపత్తు గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళు సైరంధ్రి, ఇక నీవు కూడా విశ్రాంతి తీసుకో. అలాగే మహారాణి. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆ ముసలిది నిద్రపోతేగా. ఆమె కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు పడిపోయాయనుకోండి. మా భీమసేనుడు సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. సరే, మాటలకిది సమయం కాదు. కార్యక్రమమంతా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను వెళుతున్నాను. బయటికి వెళ్ళి మిగతా వాళ్ళతో కలిసి నేను సిద్ధంగా ఉంటాను. చిత్తం. నేను వెళ్ళిన తర్వాత లోపల ద్వారాలన్నీ మూసేయండి. మీ గదుల బయట కాపలా కాస్తూ ఉండండి. ఎందుకంటే ఏ రాకుమారుడికైనా ఏ సమయంలో అయినా ఏ సేవైనా అందించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో మీరు వెంటనే అందుబాటులో ఉండాలి. దానివల్ల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. ఇంకొక మాట, అర్ధరాత్రి తరువాత మీరు కోయిల కూతలాంటి ధ్వనిని 3 సార్లు వింటారు. వెంటనే అర్థం చేసుకోండి, అగ్ని రగులుకోబోతోందని. ఆ సమయంలో మీరు బయటకొచ్చి ఎంత దూరం పారిపోగలరో పారిపోండి. ఎందుకంటే లక్క ఇల్లు ఆహుతవుతున్నప్పుడు దాని నుండి వెలువడే అగ్నిజ్వాలలు చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఇక నేను బయలుదేరుతాను. లోపల ద్వారాలన్నీ మూసేయండి. అలాగే, పదండి. పదండి, మనం వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారో లేదో ఒకసారి పరిశీలించి వద్దాం. మీరెళ్ళండి, నే వెళ్ళను. ముసలిది గనక లేచిందంటే మళ్ళీ కాళ్ళు పట్టమని నా ప్రాణాలు తీస్తుంది. ఈలోగా నేను భోజనం చేసేస్తాను. సంతోషం. మొత్తం నువ్వే తినకుండా మాకు కూడా కాస్త అట్టే పెట్టు. నువ్వు నన్నేమన్నా భీముడి చెల్లెలు అనుకుంటున్నావా?
శత్రువులు వచ్చారు. అంతకుడా, నువ్వు మా సేవకుణ్ణి హత్య చేశావు. నిన్ను విడిచిపెట్టను. కుమారా, వాడు మీ సేవకుడు కాడు, మీ శత్రువు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు అతన్ని హత్య చేయడం నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నాతో నువ్వు వితండవాదం చెయ్యకు. లేదు రాకుమారా, నేను నిజం చెప్తున్నాను. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని మోసంతో హత్య చేయాలని వచ్చారు. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని హత్య చేయాలనే వచ్చారు. అబద్ధాలు చెప్పి నువ్వు ప్రాణాలతో ఉండవు. రాకుమారా, ఇది అబద్ధం కాదు, నిజం. ఇది చాలా పెద్ద పన్నాగం. ఈ ఇల్లు లక్కతో నిర్మించారు. కొద్దిసేపట్లో నిప్పంటించిపోతున్నారు. భీమసేన, వదులతండి, వదులు. నీవిప్పుడు చెప్పిన మాటకు నీ వద్ద ఆధారమేమున్నది? ఆధారమా? రండి నాతో. ఇలా చూడండి, ఇలా చూడండి. లక్క చూడండి, చూడండి, చూడండి. లక్క చూడండి, చూడండి. ఈ భవనమంతా లక్కతో నిర్మించబడింది. అంతేకాదు, ఇది చూడండి, మహామంత్రి వెదురుల వారి లేఖ.
చిన్నాన్నగారి ఉత్తరం. ఎన్ని ఎక్కువ కాగడాలు తయారు చేస్తే అంత మంచిది. ఒకేసారి లాక్షాగృహం అంతా తగలబడిపోతుంది. మహామంత్రి విదురుల వారు మీతో ప్రత్యేకంగా నొక్కి చెప్పమన్నారు. మీరు తాత్కాలికంగా బ్రాహ్మణ వేషాలు ధరించి వీలైనంత త్వరలో హస్తినాపుర సరిహద్దుల్ని దాటి వెళ్ళిపోమన్నారు. దుర్యోధనుడికి మీరు ప్రాణాలతో ఈ లాక్షాగృహం నుంచి బయటపడ్డారని తెలిస్తే రాజ్యంలోని నలు మూలలకి తన సైనికుల్ని పంపి మీ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. సమయం ఆసన్నమైనప్పుడు మీరు బయటపడ్డానికి విదురుల వారు సందేశం పంపుతారు. ఇప్పుడు మీరు దయచేసి ఈ వస్త్రాలను ధరించండి. ఈలోగా మేము ఇక్కడ సొరంగం తవ్వుతాం. అక్కడ రెండో వైపు నుంచి మా వాళ్ళు సొరంగం తవ్వుతూ ఇక్కడికి చేరుకుంటారు. అన్ని కాగడాలు సిద్ధం చెయ్యండి. మీరందరూ లాక్షాగృహాన్ని నలువైపులా చుట్టుముట్టండి. ఎవరికీ తప్పించుకునే మార్గం ఉండకూడదు. త్వరగా కానివ్వండి, మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. మనం బహుశా లాక్షాగృహం క్రింద వరకు వచ్చేసినట్టున్నాం. వినండి, రెండో వైపు నుండి వజ్రదత్తుడు కూడా తవ్వుతూ ఉండుంటాడు. అదిగో విను, తవ్వుతున్న శబ్దం వినపడుతోంది. కానివ్వండి, త్వరగా కానివ్వండి.